దే విల్ షూట్ యూ మేడం మై లైఫ్ త్రూ కాన్ఫ్లిక్ట్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? హరీందర్ బవేజా. ప్రముఖ జర్నలిస్టు అయిన హరీందర్ బవేజా తన జ్ఞాపకాల పుస్తకాన్ని విడుదల చేశారు. దే విల్ షూట్ యూ మేడం మై లైఫ్ త్రూ కాశ్మీర్, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ వంటి ప్రాంతాల నుండి 40 సంవత్సరాలకు పైగా ఘర్షణను వివరించే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ జ్ఞాపకాలలో ఆపరేషన్ బ్లూ స్టార్, 26/11 ముంబై దాడులు మరియు ఛోటా రాజన్తో ఇంటర్వ్యూ వంటి ప్రధాన పనులు ఉన్నాయి. మహాత్మా గాంధీ అండ్ ది ఎన్విరాన్మెంట్ ఎక్స్ప్లోర్స్ అనగా గాంధీజీ ఎన్విరాన్మెంటల్ ఫిలాసఫీ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? టిఎన్ కోషు. టిఎన్ కోషు రాసిన మహాత్మా గాంధీ అండ్ ది ఎన్విరాన్మెంట్ అనే పుస్తకం గాంధీజీ పర్యావరణ తత్వాన్ని అన్వేషిస్తుంది. స్థిరమైన అభివృద్ధి, కనీస పర్యావరణ నష్టం, భవిష్యత్తు తరాలకు సహజ వనరులను బాధ్యతాయుతంగా ఉపయోగించడాన్ని ఇది నొక్కి చెబుతుంది. హింద్ స్వరాజ్, గ్రామ సాధికారత, వికేంద్రీకరణ, పర్యావరణ జీవనం మరియు సంఘర్షణ పరిష్కారం వంటి అంశాలను అన్వేషించారు. ధ్వని హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ హెచ్జివిని అభివృద్ధి చేస్తున్న దేశం ఏది? భారతదేశం. భారతదేశం ధ్వని హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ను అభివృద్ధి చేస్తున్నది. ఈ ప్రాజెక్టుకు దేశ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ నాయకత్వం వహిస్తున్నది. 2025 చివరిలో పూర్తిస్థాయి పరీక్ష జరగనుంది. ఇది మాక్ 5 కంటే ఎక్కువ వేగంతో లేదా గంటకు 7,400 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ఎగురేలా రూపొందించబడింది. ఇది ప్రస్తుత బ్రహ్మోస్ క్షిపణి కంటే చాలా వేగంగా ఉంటుంది. కొన్ని నివేదికలు మాక్ 7 వరకు సంభావ్య వేగాన్ని సూచిస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పిఎంజేఏవై అమల్లో దేశంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని 87% అర్హత కలిగిన కుటుంబాల్లో కనీసం ఒకరికి ఆయుష్మాన్ కార్డు ఉంది. ఇప్పటి వరకు 5.38 కోట్ల కార్డులు పంపిణీ చేయబడ్డాయి. దీనితో అమల్లో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన 7 సంవత్సరాలను గుర్తు చేసే ఆయుష్మాన్ భారత్ దివాస్ సందర్భంగా దీనిని పంచుకున్నారు. $500 బిలియన్ నికర విలువను సాధించిన ప్రపంచంలో మొదటి వ్యక్తి ఎవరు? ఎలోన్ మస్క్. అక్టోబర్ 2025 ప్రారంభం నాటికి ఎలోన్ మస్క్ $500 బిలియన్ నికర విలువను సాధించిన మొదటి వ్యక్తి అయ్యాడు. ఈ మైలురాయిని ప్రధానంగా అతని ఎలక్ట్రిక్ వాహన సంస్థ అయిన టెస్లా విలువ పెరుగుదల మరియు అంతరిక్ష అన్వేషణ సంస్థ అయిన స్పేస్ ఎక్స్ మరియు ఏఐ స్టార్టప్ అయిన XAIతో సహా అతని ఇతర వెంచర్ల నుండి వచ్చిన విరాళాలు నడిపించాయి. శాస్త్రీయ పరిశోధనలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సరల్ అనే సాధనాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ANRF. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ పరిశోధనను సులభతరం చేయడానికి మరియు అందుబాటులో ఉంచడానికి సరల్ అనగా సింప్లిఫైడ్ మరియు ఆటోమేటెడ్ రీసెర్చ్ యాంప్లిఫికేషన్ అండ్ లెర్నింగ్ను ప్రారంభించింది. వీడియోలు, పాడ్కాస్ట్లు, పోస్టర్లు మరియు ప్రజెంటేషన్లో సంక్లిష్ట పరిశోధనను సరళీకృతం చేయడానికి సరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తుంది. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ANRFలో లోతైన టెక్ ఉత్పత్తులు మరియు స్టార్టప్లను నిర్మించడానికి
లోతైన సైన్స్ మరియు ఇంజనీరింగ్ను ఉపయోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆదర్శ్ యువ గ్రామ సభ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఏ మంత్రిత్వ శాఖ సహకారంతో ప్రారంభించనుంది? పంచాయతీరాజ్, విద్యా మంత్రిత్వ శాఖ మరియు గిరిజన వ్యవహారాలు. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ మోడల్ యూత్ గ్రామ సభ ఇనిషియేటివ్ను ప్రారంభించనుంది. ఇది యువతను, ముఖ్యంగా గ్రామీణ మరియు గిరిజన పాఠశాలల్లోని విద్యార్థులను అట్టడుగు ప్రజాస్వామ్య ప్రక్రియలలో పాల్గొనేలా చేయడం దీని యొక్క లక్ష్యం. సాంప్రదాయ ఆయుధాల విస్తరణ మరియు ద్వంద్వ ఉపయోగ సాంకేతికత పరిజ్ఞానాల వ్యాప్తిని నిరోధించే లక్ష్యంతో ఏ భూపాక్షిక ఎగుమతి నియంత్రణ ఒప్పందంలో భారతదేశం 42వ దేశంగా చేరింది? వ్యాజ్నర్ ఒప్పందం. భారతదేశం 2017లో వ్యాజ్నర్ అరేంజ్మెంటులో 42వ సభ్యదేశంగా చేరింది. ఇది ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భద్రతను పెంపొందించడానికి సాంప్రదాయ ఆయుధాలు మరియు ద్వంద్వ వినియోగ సాంకేతికత పరిజ్ఞానాల ప్రోత్సహించే ఎగుమతి నియంత్రణ సంస్థ. ఈ సభ్యత్వం భారతదేశ రక్షణ మరియు అంతరిక్ష రంగాలకు హైటెక్ సహకారాలను సులభతరం చేస్తుంది మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను సులభంగా యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. 2025 వన్యప్రాణుల వారోత్సవాన్ని పురస్కరించుకుని నమో వాన్కు ఎక్కడ పునాదరాయి వేశారు? మనేసర్, హర్యానా. 2025 వన్యప్రాణుల వారం సందర్భంగా హర్యానాలోని మనేసర్లో కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ నమో వాన్కు శంకుస్థాపన చేశారు. వన్యప్రాణుల సంరక్షణ మరియు పర్యావరణ సమతుల్యత గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 2 నుండి 8 వరకు వన్యప్రాణుల వారోత్సవాన్ని జరుపుకుంటారు. భగవాన్ మహావీర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? గోవా. భగవాన్ మహావీర్ వన్యప్రాణుల అభయారణ్యం తూర్పు గోవాలో మొల్లిం గ్రామానికి సమీపంలో ఉంది. ఇది పశ్చిమ కనుమల దిగువన ఉంది. దీనిని గతంలో మొల్లిం గేమ్ అభయారణ్యం అని పిలిచేవారు. తర్వాత దీనిని భగవాన్ మహావీర్ వన్యప్రాణుల అభయారణ్యం అని పేరు పెట్టారు. ఆది యువ ఫెలోషిప్ మరియు ఆది కర్మయోగి వాలంటీర్స్ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. భారతదేశంలోని గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఐక్యరాజ్య సమితి ఆది కర్మయోగి అభియాన్ కింద ఆది యువ ఫెలోషిప్ మరియు ఆది కర్మయోగి వాలంటీర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. 2025 సెప్టెంబర్ 17న జనజాతీయ గౌరవ్ వర్ష్ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ అభియాన్ 30 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 550 జిల్లాల్లోని 1,00,000 గిరిజన గ్రామాల్లో 11 కోట్ల మంది పౌరులను నిమగ్నం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి క్లోజ్డ్ ఫ్యూయల్ సైకిల్తో ప్రపంచంలోని మొట్టమొదటి అణు విద్యుత్ వ్యవస్థను ప్రారంభిస్తున్నట్లు ఏ దేశం ప్రకటించింది? రష్యా. రష్యా 2030 నాటికి క్లోజ్డ్ ఫ్యూయల్ సైకిల్తో ప్రపంచంలోని మొట్టమొదటి అణు విద్యుత్ వ్యవస్థను ప్రారంభిస్తుందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఈ వ్యవస్థ ఖర్చు చేసిన ఇంధనంలో 95% వరకు తిరిగి ఉపయోగించబడుతుంది, రేడియోధార్మిక వ్యర్థాలను తగ్గిస్తుంది మరియు యురేనియం డిమాండ్ను తగ్గిస్తుంది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA చీఫ్ రాఫెల్ గ్రాసీ సమక్షంలో మాస్కోలో జరిగిన ప్రపంచ అణుశక్తి వారోత్సవంలో ప్రకటన చేశారు. నార్వేలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో మహిళల 48 కిలోల విభాగంలో
భారత ఎయిట్ లిఫ్టర్ అయిన మీరాబాయ్ చాను ఏ పథకాన్ని గెలుచుకుంది? రజత పథకాన్ని. నార్వేలోని ఫోర్డులో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో మహిళల 48 కిలోల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను రజత పథకాన్ని గెలుచుకుంది. 2022 తర్వాత ఇది ఆమెకు తొలి ప్రపంచ ఛాంపియన్షిప్. ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో 4వ స్థానంలో నిలిచిన తర్వాత ఇది ఆమెకు రెండవ పోటీ. 213 కిలోలు ఎత్తిన కొరియాకు చెందిన రిసాంగ్ గమ్ బంగారు పథకాన్ని గెలుచుకుంది.